ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వేదికగా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు నిరాహార దీక్షకు దిగారు. జూన్ 8వ తేదీలోపు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేని పక్షంలో సచివాలయాన్ని ముట్టడిస్తామని ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లగుడు గోవిందరావు హెచ్చరించారు. వీరి దీక్షకు సిపిఐ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ, ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, హీరో శివాజీ మద్దతు తెలిపారు. జూన్ 8వ తారీఖులోపు ఏ హామీలు అయితే ఇచ్చారో ఆ హామీలన్నింటిని కూడా వెంటనే అమలు చేయాలి. లేదంటే జూన్ 8వ తారీఖున వారి యొక్క అసెంబ్లీని, సెక్రటరీని కూడా, సచివాలయాన్ని కూడా, అదేవిధంగా నవనిర్మాణ దీక్షా శిబిరాలను కూడా మేము అడ్డుకుంటాము. ఈ రాష్ట్రంలో 20 మంది మంత్రులను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్యటన కూడా అడుగడుగున రాష్ట్రంలో ఏ ప్రాంతంలో పర్యటించినా అడ్డుకొని తీరుతామని కూడా హెచ్చరిస్తూ, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరిని నిరసిస్తూ ఇందిరా పార్క్ వేదికగా ఒక్కరోజు పాటు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. చంద్రబాబు గారు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు. ఇక్కడ అనుకున్నారు. యాక్చువల్గా జాబ్ అంటే వాళ్ళకి తెలిసిన తెలుగులో ఏదో ఉత్తరం వచ్చేటట్టు కనపడుతుంది, కానీ ఉద్యోగం మాత్రం వచ్చేటట్టు కనపడలేదు. ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వారు చెప్పినట్టు 1,38,000 ఉద్యోగాలు దాదాపుగా ఇక్కడ ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఈ సంవత్సరంలో ఒక్క ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి కూడా సరిగ్గా వాళ్ళకి టైం దొరకలేదు. వాళ్ళకి మాత్రం 50 నుంచి 58 సీట్లు ఎమ్మెల్సీ సీట్లు పెంచుకోవడానికి మాత్రం కేంద్రంలో ఆల్రెడీ దాంట్లో చట్ట సవరణ చేయాల్సి వచ్చింది. అలాగే పోనే ప్రైవేటు సంస్థలు వస్తే, ఇండస్ట్రీలు వస్తే దాంట్లో ఉద్యోగాలు వస్తాయనుకుంటే ఒక్క ప్రైవేటు సంస్థ కూడా లేదా నిర్మాణ పారిశ్రామిక సంస్థ కూడా ఇవాళ వరకు ఏర్పాటు చేయలేదు.